వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కి షాక్ జెడ్పీ చైర్మన్ పదవికి పార్టీకి జనార్దన్ రాథోడ్ రాజీనామా జూబ్లీ హిల్స్ లో కిలాడి లేడీ అరెస్ట్ బట్టలు చించుకొని పలువురిని బెదిరిస్తూ దబాయింపులు సచివాలయానికి తరలి వెళ్లిన ఓయూ విద్యార్థులు ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్కకు సన్మానం కొత్తూరు వైఎం తాండాలో ఉద్రిక్తత కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. జెడ్పీ చైర్మన్ పదవికి పార్టీకి జనార్దన్ రాథోడ్ రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జనార్దన్ రాథోడ్ తో పాటు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ ఖానాపూర్ అసెంబ్లీ ఆదిలాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. అన్న టెన్షన్ లేదు స్టార్టింగ్ అందరికన్నా ఎడ్డింగ్ మళ్ళీ వచ్చిన రంగంలోకి ముందే ఉండే ఫస్ట్ పేపర్ ఆదిలాబాద్ వచ్చిన పేపర్లో ఫస్ట్ పేపర్లో ఆదిలాబాద్ నుంచి అల్ఫాబెట్ నుంచి ఏ నుంచి తనది ఫస్ట్ మొత్తం తీసుకుంటున్నా సార్ తీసుకుంటా సార్ రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడగడం, వాహనంలో ఎక్కిన తర్వాత రేప్ చేసేందుకు ట్రై చేశావంటూ బెదిరించి డబ్బులు గుంజుతున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళ తాను అడ్వకేట్ అని తనకు అన్ని సెక్షన్లు తెలుసంటూ దబాయింపులు చేసేది. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ దాకా కారులో ఎక్కుతుంది. తర్వాత బట్టలు చించుకొని రేప్ కేసు పెడతా అంటూ అల్లరి చేస్తోంది. దీంతో బాధిత డ్రైవర్ పరమానంద జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్షన్ 389 సెక్షన్ కింద కిలాడి సయీదా నయీమా సుల్తానాను జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. కిలాడి లేడీ మీద నగర వ్యాప్తంగా పలు స్టేషన్లలో 17 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కిలాడి లేడీ వద్ద వందలాది కేసులకు సంబంధించిన కేస్ స్టడీస్ వివరాలు ఉన్నాయి. వాటిని అడ్డు పెట్టుకుని ప్రతి కేసులో ఎలాంటి శిక్ష పడుతుందని బాధితులను ఆమె బెదిరిస్తోంది. పలువురు అమాయకుల మీద కిలాడి లేడీ కేసులు పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిరుద్యోగులు సచివాలయానికి భారీగా తరలి వెళ్లారు. హార్ట్స్ కళాశాల వద్ద టీపీసీసీ అధికార ప్రతినిధి ఓయూ జేఏసీ చైర్మన్ లోకేష్ యాదవ్ ఆధ్వర్యంలో సచివాలయానికి విద్యార్థులు నిరుద్యోగులు భారీగా బయలుదేరి ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్కను సన్మానించి అనంతరం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 60% అవకాశాలు కల్పిస్తారని ఆకాంక్షిస్తున్నామన్నారు.
అలాగే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అన్యాయాలను ఎండగడుతూ మల్లుబట్టి విక్రమార్క 360 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల్లో చైతన్యం తెచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య పాత్ర పోషించారు. అందుకుగాను ఈ రోజు సచివాలయంలో మల్లుబట్టి విక్రమార్కను సన్మానించామని వెల్లడించారు. భట్టి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, 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 కాంగ్రెస్ పార్టీ. షాదుగా దశాబ్దాలుగా ఎన్ఎస్వి కలిసి పనిచేస్తున్నారు. ఆ రోజు మా పార్టీ తెలంగాణ కోసం పోరాటం చేసే క్రమంలో విచారణ చేసిన రాష్ట్ర అధ్యక్షుడిగా నా పార్టీ విధానాలను పక్కన పెట్టినా, నా సిద్ధాంతాలను పక్కన పెట్టినా, నా నాయకులను ఒప్పించిన. ఆ రోజు తెలంగాణ కావాలి, వీక్షకు గురైపోయినాం, అన్యాయానికి గురైన చెప్పని ఆ రోజు నేను జైలు జీతం అనుభవించిన, జైలు గోడలు ముద్దాడిన, వందలాది కేసులు అనుభవించిన, లాఠీ దెబ్బలు తిన్నా, తూటాలు దెబ్బలు తిన్నా తెలంగాణ సాధించింది. అయినా కాంగ్రెస్ పార్టీ వదలలేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కోసం కాంగ్రెస్ పార్టీ మా సోనియా గాంధీ, మా దేవత, మా తల్లి తెలంగాణ ఇచ్చింది. ఇచ్చిన తెలంగాణలో ఎక్కడ కూడా సామాజిక న్యాయం జరగల, ఎక్కడ కూడా అందరికీ సమాన పరిపాలన జరగల, వివక్ష అన్యాయం జరిగింది. అందుకని ఈ తెలంగాణ ప్రజల తెలంగాణ వచ్చిన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి 60% ఉన్న బీసీలకు, ముఖ్యంగా దళిత, గిరిజన, ఆదివాసీ, బహుజనులందరూ కూడా సమన్యాయం, సమపరిపాలన అందే విధంగా పరిపాలన ఉంటుందని చెప్పని దాదాపు 30 అడుగుల ఎత్తులో కడినటువంటి దొరగడిని, ఇనప కచ్చల్ని కూల్చేసి ప్రజల ప్రభుత్వాన్ని, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. కాబట్టి ప్రజలారా, నిరుద్యోగులారా, మన ప్రభుత్వం, మన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. కాబట్టి ఒక దళిత నాయకుడు ఈ సమాజం కోసం, ఈ తెలంగాణ సర్వతోముఖ అభివృద్ధి కోసం 1365 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకభూమి పోషించినటువంటి మల్లుబట్టి విక్రమార్క గారికి ఈరోజు ఘనంగా సన్మానం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరఫున మేము చేయబోతున్నాం. కాబట్టి ర్యాలీగా పోతున్నాం. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించాలి. వచ్చిన ప్రభుత్వంలో మేమందరం భాగస్వాములు అవుతాం. మనందరం భాగస్వాములు విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం కలుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో, వచ్చిన ప్రభుత్వంలో మేమంతా కూడా ఎమ్మెల్యేలు కాకపోవచ్చు, ఎంపీలు కాకపోవచ్చు, చాలా నామినేట్ బోర్డు ఎమ్మెల్సీలు, కార్పొరేట్ చైర్మన్ ఉన్నాయి. కాబట్టి మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు, మా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మా సోనియా గాంధీ గారు, మా ఖర్గే గారు మాకు అవకాశం కల్పిస్తారు. యువ నాయకులుగా ఇంకా 34 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రాజ్యంలో పరిపాలన చేసే వయసు మాకుంది. ఆ పరిపాలన అనుభవాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా కల్పించి ఈ పేద ప్రజల అభివృద్ధి కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా మీ అందరికీ మేము ప్రామిస్ చేస్తున్నాం. షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని వైఎం తాండా వద్ద హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మున్సిపల్ అవిశ్వాసానికి సంబంధించిన రగడ జరుగుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల నాటకీయ పరిణామాల మధ్య వైఎం తాండా వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఆయా పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మరోవైపు మాజీ జెడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి, కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్ తమ పార్టీల తరపున మద్దతుగా సంఘటనా స్థలానికి చేరుకొని వాగ్వాదం పెట్టుకున్నారు. ఇద్దరు నాయకుల వాదోపవాదాలు చేస్తుండటంతో తమ అనుచర నాయకులు రెచ్చిపోయారు.
వాటి దౌర్జన్యం బాగా ఎక్కువైపోయినాయి కాబట్టి మేము ఇంకా తలదాచుకోవడానికి కూడా ఇక్కడ కూడా తరుపుతున్నాను మాకని చెప్పి చెప్తున్నాను. ఆ విషయాన్ని నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుండంపెల్లి గ్రామాల సమీపంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును రైతులు గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజా ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని, పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే రైతులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. దిలావర్పూర్ నుంచి గుండంపల్లి గ్రామానికి వెళ్లే దారిలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు ఓ సంస్థ రైతుల నుంచి 40 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. వరి, మొక్కజొన్న పంటల నుంచి ఇథనాల్ ను ఉత్పత్తి చేస్తామని యాజమాన్యం చెబుతోంది. గుండంపల్లి చుట్టుపక్కల ఈ 2 పంటల ఉత్పత్తి గణనీయంగా ఉండడంతో పరిశ్రమ ఏర్పాటుకు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ పరిశ్రమ పెడుతున్నారో చెప్పకుండా ఉద్యోగాలు ఆశ చూపి మధ్యవర్తుల ద్వారా తమ భూమిని కొనుగోలు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో స్థానిక నేతల హస్తం ఉందని ప్రజలు మండిపడుతున్నారు. అయితే మేడం కూడా కడుతున్నారు అరే మన మీరు ఆపమని మళ్ళీ కడుతున్నా మా ఉద్దేశం అంతే. మీరు అప్పటి వరకు ఆపేయండి మేడం. ఏం మేడం అంటే రిక్వెస్ట్ మేడం, అప్పటి వరకు ఆపేయండి, మేము అవుతాము. మేము నిన్న వెళ్ళొచ్చాం మేడం చిత్తూరు. మా వల్ల కాదంటే చెప్పండి మేడం, మాతో అయితే లేదు అని చెప్తే కూడా చెప్పండి. చేపలన్నీ చచ్చిపోయినాయి సార్ అక్కడ. శ్రీరామ్ సార్ బ్యాక్ వాటర్ అన్ని మళ్ళీ ఈ బ్యాక్ వాటర్ తో మళ్ళీ మనం జింకలు ఇగో ఈ వేస్టేజ్ వాటర్ తోటి మనకు ఎస్ఆర్ఎస్పీ కూడా పొల్యూట్ అవుతుందండి. మళ్ళీ అన్నిటికంటే ఏంటంటే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ పొల్యూట్ అయిపోతే మనకు మిషన్ భగీరథ నుంచి ఇప్పుడు మనకు అందరికి డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు మిషన్ భగీరథ నుంచి. ఆ వాటర్ మేము ఎట్లా తాగాలి? మళ్ళీ మొత్తం పాత ఆదిలాబాద్ జిల్లా మొత్తానికి అది డిస్టర్బ్ అయిపోతుందండి. ఇక్కడ నుంచే మొత్తం జిల్లా అంతటికి మిషన్ భగీరథ వాటర్ పోతుంది. ఆ వాటర్ అంతా పొల్యూట్ అయిపోతుంది. మేము ఎట్లా తాగాలి దాన్ని? దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామం మాది. గుండంపల్లి దిలావర్పూర్ 2 గ్రామాల మధ్యన పచ్చని పంటలు పండుతాయి. మా దగ్గర 3 పంటలు వస్తాయండి. 3 పంటలు పండే స్థలంలో కొత్తగా ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది నిర్మాణం మొదలెట్టిండ్రు. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మా పంటలు దెబ్బతింటాయి, కాలుష్యం బాగా వస్తుంది. 1 లీటర్ ఇథనాల్ తయారు చేయడానికి 1000-2000 లీటర్ల నీళ్ళు అవసరం పడతాయంట. అంత వాటర్ తీసుకోవాలంటే మా బోర్లు కానీ మాకు ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ దెబ్బతినిపోతాయి. ఇక్కడ ఉండే ఈ వాసన వల్ల మా వ్యవసాయ పంటలకు కూలీలు దొరకక వ్యవసాయం భూములు అమ్ముదామన్నా ఎవరు కొనక మేము కట్టుబట్టలు పట్టి ఊరిని ఈ ప్రాంతాన్ని వదిలి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఇట్లాంటి ఈ పొల్యూషన్ ఉన్నటువంటి కాలుష్యం ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీని నిలుపుదలకు సహకరించాలని కోరుతున్నాము. ఇక్కడ మాకు అతి దగ్గర 600 మీటర్లు 700 మీటర్ల దూరంలో మా బ్యాక్ వాటర్ ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ ఉంటాయండి. ఇక్కడ దగ్గరనే అన్ని జింకలు ఉంటాయి, నెమళ్ళు ఉంటాయి. ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయి. బ్యాక్ వాటర్ దిగిన తర్వాత ఈ ఖాళీ స్థలాలలో జింకలు నెమళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడ లోలం కాలువ దగ్గర రిజర్వ్ ఫారెస్ట్ ఉంది 2-2.5 కిలోమీటర్ దూరంలో. ఈ స్థలంలో వాళ్ళు తప్పుడు కాగితాలు పెట్టి తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు. పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ నిర్మాణం మొదలుపెట్టిండ్రు. ఈ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి మేము గత 3 నెలల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మధ్యన 2 నెలలు ఇక్కడ ఆపినరు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి మొదలు పెట్టినరు. దానివల్ల మాకు బాగా ఇబ్బంది అవుతుంది, భయం అవుతుంది. అందుకే మా 3 గ్రామాల నుంచి దగ్గర 3000 మంది జనం వచ్చిందండి ఇక్కడ. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిలుపుదల చేసే వరకు మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా దీనికోసం మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. దీనికి కలెక్టర్ గారు మీద ఉన్న పై అధికారులు మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కి షాక్. జెడ్పీ చైర్మన్ పదవికి పార్టీకి జనార్దన్ రాథోడ్ రాజీనామా. జూబ్లీహిల్స్ లో కిలాడి లేడీ అరెస్ట్. బట్టలు చించుకొని పలువురిని బెదిరిస్తూ దబాయింపులు.
సచివాలయానికి తరలి వెళ్లిన ఓయూ విద్యార్థులు ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్కకు సన్మానం. కొత్తూరు వైఎం తాండాలో ఉద్రిక్తత, కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.